A9 టీవీ 12వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియంలో ఘనంగా మొదలయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటి పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ పోటీలలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి మోహన్, డిఎస్డిఓ రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి భక్తధ్రువుడు, జిల్లా అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ మరియు మాస్టర్స్ విభాగాలలో ఈ పోటీలు జరగనున్నాయి. సెక్రటరీ గారు సకల కోటేశ్వరరావు గారు సెక్రటరీ గారు చేశారు. రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ గారు PSDO sir. 11 times पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ గారు జిల్లా ఫ్లాగ్ ని ఆవిష్కరిస్తారు. Thank you, sir. Thank you very much. అనకాపల్లి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అనంతపూర్ డిస్టిక్, నెక్స్ట్ బాపట్ల డిస్టిక్, ఈస్ట్ గోదావరి డిస్టిక్, పల్నాడు డిస్టిక్, గుంటూరు డిస్టిక్, కడప, నెక్స్ట్ కడప డిస్టిక్, జెండా బలే ఉంది. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్టిక్, ఎన్టీఆర్ డిస్టిక్ ఐస్ రైటింగ్, విశాఖపట్నం డిస్టిక్, వెస్ట్ గోదావరి డిస్టిక్, మన ప్రకాశం జిల్లా నిరంతరంగా కృషి చేస్తున్న ప్రకాశం డిస్టిక్ హోమ్ టీమ్ షూ చేస్తుంది రెడీగా. అంటే కుడి ఆ వైపు ఈ వైపు అని. నెక్స్ట్ స్టేట్ ఇది అయిపోయినాక వెంటనే ఇక్కడి వరకుమార్
ఇప్పుడు మనం నిర్దేశిస్తున్నాను డిపెండ్ చేస్తే అదే చెప్తాను ప్లాట్ఫారమ్స్ ఖచ్చితంగా వచ్చేసే ప్లాట్ఫారమ్స్ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినాక ఒకసారి చెప్పమ్మ ఫస్ట్ చెప్పు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చెప్పు. మా గురించి వెరీ గుడ్. ఐస్క్రీమ్ చెప్పు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఐస్క్రీమ్ చెప్పు. వెరీ గుడ్. చెప్పు చెప్పు. సెలెక్ట్ చేయి సెలెక్ట్ చేయి సెలెక్ట్ చేయి. వెరీ గుడ్. చెప్పమ్మా చెప్పు. తమ్ముడు ఆగమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంక తల్లి మీ జిల్లా నుంచి ఇంత కష్టాల్లో వచ్చి ఇక్కడ వచ్చి నిలబడి డిస్ట్రిక్ట్ చెప్పడానికి వెళ్తున్నాను. ఈస్ట్ గోదావరి ఇప్పుడు ఇలా పట్టుకుని వచ్చేటప్పుడు ఇప్పుడు సపోజ్ వచ్చేసి వెళ్ళిపోండి. మీరు వచ్చి మిగతా కంటింజెంట్ వచ్చి ఈ అమ్మాయి ఒక ప్లేట్ ఓట్ చెప్పుద్ది. వీలైతే మనకండి లేకపోతే అందరికీ పెట్టేసాను. చెప్పు. We swear that we will take part in 12th AP inter-district powerlifting and regulations which govern them and with the desire to participate in the true spirit of sportsmanship for the honor of our district and glory of sports. Please welcome sir. మొదటిగా దీపారాజు సార్ ఒక్కసారి అందరూ చాలా వెరీ గుడ్. సంతోషం. ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. బాయ్. In 12th AP inter-district powerlifting championship in fair competition respecting the rules and regulations which govern them and with the desire to participate in the true spirit of sportsmanship and honor of our district and glory of sports. Thank you.
నీరులోకి వచ్చేసేసి ఉండమ్మా. మరి గౌరవనీయులు గురువుగారు గుంటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఎంతో మంది లిఫ్టర్లు ఇక్కడ నుంచి తయారయ్యారు. వాళ్ళల్లో చెప్పుకోవాలంటే అందరూ అప్పట్లోనే ఏషియన్గా సంపాదించిన వెంకటస్వామి గారు కానీ, ఇంటర్నేషనల్ సాధించిన సిహెచ్ చంద్రశేఖర్ గారు కానీ, అలా చెప్పుకుంటూ పోతే శంకర్రావు గారు, యేసాత్మ గారు, ఠాగూర్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ అప్పట్లో నుంచే గురువు గారి ఆధ్వర్యంలో ఒంగోలుగా ఒక ప్రతిష్టని కల్పించారు. ఆ తర్వాతగా ఒక సునామీ బిగినైంది ఒంగోలు జిల్లాలో. ఒంగోలులో మరి డిఎస్డీగా పనిచేస్తున్న రాజరాజేశ్వరి గారు మరి అప్పటి నుంచి దగ్గర 15 సార్లుగా మనం స్టేట్ మీటే 15 సార్లు చేసి ఉన్నాం. 15 సార్లుగా అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ఇండియా రికార్డులకు చేసి కామన్వెల్త్, ఇంటర్నేషనల్, ఏషియన్ మెడల్లో గోల్డ్ రికార్డు సాధించి పెట్టారు మన ఆంధ్రప్రదేశ్కి, మన ఇండియాకి. మరి అది గురుగారు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సాధించిందనుకోవడం ఎంతో మనకందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక ఆ వారసత్వాన్ని వణికిపుచ్చుకున్న మన భక్తిద్రోడు మన జిల్లా కార్యదర్శిగా ఉంటూ ఎక్కడ కాంపిటీషన్ జరిగినా, స్కూల్ గేమ్స్ జరిగినా, రాష్ట్ర స్థాయి సీనియర్, జూనియర్, ఎక్విప్డ్, అన్ఎక్విప్డ్ అన్ని ఏ పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగినా పాపం ఏం చేస్తారో ఏందో తెలియదు కానీ దగ్గర ప్రతి ఒక్క కాంపిటీషన్కి 30-40 మందిని క్రీడాకారులు తీసుకురావటం మరి నిజంగా తండ్రికి తగ్గ తనయులుగా మరి రాజరాజేశ్వరి మరి క్రీడల్లోనే రాణించి అలాగే మరి ఆర్గనైజేషన్ పరంగా చంద్రశేఖర్ గారు సెక్రటరీగా చేశారు. అప్పుడు ఆయన ఆర్గనైజేషన్ పరంగా మరి తనయుడిగా తన వంతు కర్తవ్యాన్ని మరి చంద్రశేఖర్ గారి పేరు మీదుగా ఈరోజు ఒంగోలు పట్టణంలో ఇంత క్రీడా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు పెట్టడం ఇది నాకు తెలిసి ఇది 3వసారి. 2005లో ఒకసారి పెట్టారు, మరి 2000 కరోనాకు ముందు ఒకసారి పెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు పెట్టడం. మరి ఇట్లా మాకెందుకులే అనుకోకుండా క్రీడాకారులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేసి మరి టోర్నమెంట్ పెట్టడం, మరి టోర్నమెంట్ సహకరిస్తున్న మరి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మిగతా పెద్దలు, గ్రామ పెద్దలందరూ, వాళ్ళ తోటి స్నేహితులందరూ కూడా పేరు పైన ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ మరి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పవన్ కుమార్ గారికి ఎస్పెషల్లీ జనరల్గా ఏంటంటే చాలా మంది ఏంటంటే సెక్రటరీగా మరి లేకపోతే ఎవరో ప్రెసిడెంట్గా వీళ్ళు వాళ్ళే చేసుకుంటారు అనుకుండా బాడీలో కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి తన వంతు సహకారంగా చేసి తర్వాత మన ప్రెసిడెంట్ గారు రమేష్ గారు కూడా ఒకప్పుడు మంచి నేషనల్ లెఫ్టర్ ఆరాధనలు కూడా అప్పుడు టీంలు వచ్చినాయి. మరి ఈ విధంగా ప్రకాశం జిల్లాని దినదినం అభివృద్ధి చెందిస్తూ తయారు చేసిన ఇలా ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ మరి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున క్రీడాకారుల తరఫున ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ కార్యక్రమం అందరితో ముగిస్తున్నాం. మరి దయచేసి క్రీడాకారులంతా వేయింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆడపిల్లలందరూ వేయింగ్. ఇది 3 రోజుల ప్రోగ్రాం. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో ఫస్ట్ ఉమెన్స్ అని చెప్పాం. రేపటి నుంచి మళ్ళీ మెన్ సెక్షన్ ఉంటుంది. దగ్గర ఈ కార్యక్రమానికి 300 మంది నుంచి 350 క్రీడాకారుల మంది పాల్గొంటారు. ఇప్పుడు ఓన్లీ గర్ల్సే వచ్చారు కాబట్టి ఈరోజు గర్ల్స్కి కాంపిటీషన్ జరుగుతుంది. రేపు ఎల్లుండి మాస్టర్స్, మెన్, ఉమెన్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఈ విధంగా అన్ని కేటగిరీలో కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ అఫీషియల్ సహకరించవలసిందిగా, ఆర్గనైజింగ్ కమిటీ గారు సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 150 మంది మహిళా క్రీడాకారులు అలాగే 200 మంది పురుష క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ ఛాంపియన్షిప్ 3 రోజులు జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ పవన్ గారికి, అలాగే భద్రోడ్ గారికి, అలాగే రమేష్ గారికి, అలాగే రాజరాజేశ్వరి గారికి ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 3 రోజులు చాలా అద్భుతంగా కార్యక్రమం డిజైన్ చేశారు. ఈరోజు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు పెద్దలంతా సహకరించారు. వాటిలో భాగంగా వీరికి ఈరోజు ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలాగే అకామిడేషన్ అన్ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు అన్ని ఇతర సహకరిస్తున్న ప్రకాశం డిస్ట్రిక్ట్ పొలిటికల్ అసోసియేషన్కి ఒకసారి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. కాంపిటీషన్కి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ బాగా నీట్గా అందరినీ కాంపిటీషన్గా చేసి అందరూ మా నాన్నగారు చేసిన కాలం నుంచి నేను ఈ పవర్ లిఫ్టింగ్ నమ్ముకున్నా. ఈ రోజున ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీమాన్ గుంటి చంద్రశేఖర జ్ఞాపకార్థం, మా నాన్నగారి జ్ఞాపకార్థం మా తమ్ముడు, మా సిస్టర్ గారు వాళ్ళ సపోర్ట్తో ప్లస్ అసోసియేషన్ సపోర్ట్తో అందరూ సహకారంతో ఈ రోజున ఇక్కడ
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ, ఏ ఊరు ఎంత లాంగ్ వెళ్ళినా కానీ క్రీడాకారులు ఎవరు పట్టించుకోరు. నేను మా నాన్నగారిని గురించి ఆలోచించి, మా ఫ్యామిలీ ఆలోచించి, ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఏముండిద్ది అనే దాని మీద వాళ్ళకు ఒక రిఫ్రెష్మెంట్ కిట్ ఒకటి చేస్తున్నామండి 11 ఐటమ్స్తో. అలాగే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఐడి కార్డు ఇచ్చి, గుర్తింపు కార్డు, వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా కానీ, సాయంత్రం పూట ఎక్కడికన్నా అలా బయటికి వెళ్ళినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇది రిఫ్రెష్మెంట్ కిట్ అండి. ఇది దీంట్లో ఒక సోప్, షాంపూ, ఇమామి మెంతో ప్లస్ డిహైడ్రేషన్ రాకుండా ఓవరాల్ ప్లస్ ఆయిల్ చూపి మామూలుగా చెప్పి ఈ విధంగా అందరికీ ఎంతమంది అయితే క్రీడాకారులు వస్తున్నారు, క్రీడాకారులకే కాకుండా క్రీడాకారులతో పాటు వచ్చిన టీమ్ మేనేజర్, కోచెస్కి, సీనియర్ లిఫ్టర్కి, పేరెంట్స్ కూడా ఇక్కడ అందుబాటు చేయడానికి ముఖ్యంగా సహకరించిన ఈ టోర్నమెంట్కి ముఖ్యంగా సహకరించినటువంటి నా తోడబుట్టిన రాజరాజేష్ గారు, అలాగే పవన్ కుమార్ గారికి శిరస్సు ఉంచి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అసోసియేషన్ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నుంచి రేపు కాంపిటీషన్ అనగానే మాకు రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. వారి సహకారం పూర్తిగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గారు వచ్చారు. ఆయన నిన్న 2 days ఇక్కడ ప్రోగ్రామ్ అని తెలిసింది. సార్ రావాలి సార్ అనగానే దయతో మా మీద, మా ఫ్యామిలీ మీద ఉన్న ఈ గౌరవంతో వారు విచ్చేసినందుకు వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా ఈ కాంపిటీషన్ ఇంత గ్రాండ్ సక్సెస్గా నిర్వహించడానికి రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత కోఆర్డినేషన్ కావాలంటే ఫోన్ల ద్వారా పిల్లలందరినీ ఈ టయానికి ఇక్కడ ఉండాలి అని చేసినందుకు మీరందరూ మంచిగా బాగా కరెక్ట్గా ఉంది. ఈరోజు ఉమెన్స్ కాబట్టి ఉమెన్సే వచ్చారు ఎక్కువ మంది. రేపటి నుంచి బాయ్స్ వస్తారు. దాదాపు ఇదివరకు మాకు తెలిసి 250, 300 అంటే సగల కోటేశ్వరరావు గారు ఆయన ఒక్కరే డెడ్ లిఫ్ట్ చేసేవాళ్ళు, ఇంకెవ్వరూ చేసేవాళ్ళు కాదు. ఒకసారి చూడాల్సి వచ్చేది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు 300 దాటిపోయారు. హైయెస్ట్ టోటల్ మేము ఆంధ్రప్రదేశ్ మొత్తంలో టోటల్ ఎవరు చేస్తున్నారయ్యా అంటే కోటేశ్వరరావు గారు ఒక్కరే డెడ్ లిఫ్ట్ రికార్డ్ బ్రేక్ చేసేవారు, ఏషియా ఛాంపియన్. తర్వాత మన అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన వెంకటేశ్వర్లు గారు చాలా, ఆయన ఇండియా లెవెల్లో ఎంత అంటే ఇండియా రికార్డ్ డెడ్ లిఫ్ట్కి. తర్వాత మాకు కోటేశ్వరరావు గారి కంటే ముందు వెంకటేశ్వరరావు గారు, ఆయన డెడ్ లిఫ్ట్ ఎక్కువ బాగా చేసేవాళ్ళు. ఆయన్ని మించింది ఎవరయ్యా అంటే తర్వాత ఈయన మాస్టర్స్ లో కూడా వాళ్ళు ఛాంపియన్ అయ్యారంట. ఇంకా మనం చెప్పేదేం లేదు. అందరూ హెమీలే. మన రాష్ట్రానికి ఒక అసోసియేషన్ కి ప్లేయరే సెక్రటరీలు, ప్రెసిడెంట్లుగా ఉంటే వాళ్ళ సాధక బాధకాలు అర్థమవుతాయి. ఈ అసోసియేషన్ లో ప్లేయర్స్, ఇండియా ప్లేయర్స్, వెంకటేశ్వర్లు గారు ఇండియన్ ప్లేయర్, వీళ్ళంతా ఇండియా ప్లేయర్స్ ఈ రోజు అసోసియేషన్ సెక్రటరీస్ గా ఉండి మాకు ఈ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఇండియా లెవెల్లో ఈ రోజు ఇంతమంది ఉద్యోగాలు, ముఖ్యంగా నేను మాట్లాడేదంటే ఉద్యోగాలు, స్పోర్ట్స్ అథారిటీతో ఫైట్ చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు, పవర్ లిఫ్టింగ్ పోస్టుల్లో చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయి. పవర్ లిఫ్టింగ్ లో ప్రతి చోట ఉద్యోగం ఉంది. ఈ రోజు జరుగుతున్న కాంపిటీషన్స్ లో ప్రతి కాంపిటీషన్స్ లో పవర్ లిఫ్టింగ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి 3% వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్. 12వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఈరోజు పార్టిసిపెంట్స్ రావటం అనేది సంతోషంగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన ప్రకాశం జిల్లాకి అతిథులుగా విచ్చేశారు. రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వర్లు గారికి,
అదేవిధంగా సెక్రటరీ గారు, సౌత్ జోన్ సెక్రటరీ గారు కోటేశ్వరరావు గారికి, ప్రభాకర్ గారికి, ఈ డిఎస్డిఓ రాజేశ్వరి గారంటే మా ఇంట్లో మనిషి అనుకోండి, ఆ పాపం ఇప్పుడు మా కుటుంబ సభ్యురాలు అంతే. వేదిక రక్షించాల పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా ఈ పవర్ లిఫ్టింగ్ 12th అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ఆశీస్సులు కూడా. క్రీడలు అనేది ప్రోత్సహించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ స్టేడియం కూడా నిర్మాణాలు చేయాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టేడియం అనేది కూడా అమరావతిలో కూడా నిర్మాణం చేయాలనేది వారి నినాదం కూడా. ఈరోజు గర్వంగా చెప్పుకునేది ఏమిటంటే, అంటే ప్రకాశం జిల్లాలో 60 మంది వెయిట్ లిఫ్టింగ్కి స్టూడెంట్స్ ఉన్నారనేది ఇప్పుడే విన్నాము. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఉండుంటారు, కానీ పార్టిసిపేషన్ అనేది అందులో సెలెక్టెడ్ ఫీ వచ్చి ఉంటారు. అన్నప్పుడు కూడా ఎన్ని రోజుల ప్రోగ్రామా ఇదే? 3 days ప్రోగ్రామ్ చక్కగా జరిపిస్తారు. మీరు ఈ పవర్ లిఫ్టింగ్ అనేదాన్ని గట్టిగా, ఇది ఇంటర్నేషనల్గా కూడా ఒక పెద్ద ఈవెంట్ అయిపోయింది, స్పోర్ట్స్ ఈవెంట్. పవర్ లిఫ్టింగ్ అనే దానికి 11 సార్లు రాజేశ్వరి గారు, 15 సార్లు వారు అవును గుర్తుంది చాలా సంవత్సరాల నుంచి చూస్తుంది, ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా. రాజేశ్వరి గారు అయితే ప్రకాశం జిల్లాకి ఎప్పుడు కూడా కీర్తి ప్రతాక్ అనేది కూడా ఎప్పుడు చూస్తున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వారు ఇంటర్నేషనల్గా కూడా భారతదేశానికి కూడా వారిని ఆదర్శంగా తీసుకోండి. మీరందరూ కూడా ఒక ఆలోచనతోనో ఒక లక్ష్యంతో కూడా ముందుకెళ్ళమని కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటారనేది ఈ కార్యక్రమంలో కూడా మీ అందరిలో చూస్తుంటే అర్థమవుతుందని తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అందరూ విజేతలే. ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విన్నర్సే. ఆయన కొన్ని రూల్స్ ప్రకారము కొన్ని తర్వాత ప్రమోషన్స్ దాని కొరకు కొంత విన్నర్ ఉంటారు, రన్నర్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనేది కూడా మీ అందరికి కూడా ఉంటాయి కాబట్టి, కానీ అందరికి కూడా మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీకి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం సార్. సార్ జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి మెడల్స్ గెలుచుకొస్తున్నాం సార్. మన జిల్లాలో జరగాలని తప్పని సార్. థ్యాంక్ యూ సార్. రాకిద్దా పైకి లేపండి, పైకి లేపండి, పైకి లేపండి. ఇంకా లేపండి, లేపండి, పైకి లేపండి. ఓకే సార్, అది కాదు సార్.